కర్ణాటకలోని హల్లికేడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాన్ కారు ఢీకొన్న ఈ ఘటనలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారని, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథపూర్ గ్రామానికి చెందిన నవీన్, రాచప్ప, కాశీనాథులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా గనగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. దేవిక, కర్ణాటకలోని గాన్గాపూర్ దర్శనానికి నిన్న వెళ్లి అక్కడ దర్శనం చేసుకుని ఉదయం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో వాళ్ళు షిఫ్ట్ కారులో బయలుదేరారు. ఆ షిఫ్ట్ కారు కాస్త బిదర్ హుమ్నాబాద్ టోల్గేట్ వద్దకు రాగానే దానికి బొలెరో వాహనం ఢీకొట్టడంతో స్పాట్ లో ముగ్గురు చనిపోగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఉండడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని గాన్గాపూర్ దర్శనానికి వెళ్లి వస్తున్న ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరంతా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. వీరు ప్రయాణిస్తున్న షిఫ్ట్ కారులో 5 ఉన్నారు. ఆ 5లో నవీన్ డ్రైవర్ తో పాటు రాజప్ప, నాగరాజు అక్కడ స్పాట్ లో మృతి చెందగా కాశీనాథ్ ప్రస్తుతం అయితే కాశీనాథ్ మృతి చెందాడని మన సమాచారం అందుతుంది. ఆయన కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రస్తుతం ఇక ప్రతాప్ అనే వ్యక్తి ఒకడే ఇంకా తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి చూస్తుంటే దయనీయ పరిస్థితిలో వీళ్ళు చనిపోయారు. 2 వాహనాలు కూడా తుక్కు ప్రమాదంలో ముక్కలుగా చెదరగా పడిపోయాయి. చూసిన ఘటన చూసిన వారంతా అక్కడ స్థానికంగా ఉన్న స్థానికులందరూ కలిసి వాళ్ళని ఆసుపత్రి తరలించడంలో సహాయపడాలని చెప్పి సమాచారం అందుతుంది. దేవిక, అయితే గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉందంటారు ఇప్పుడు? అంటే 2 వ్యక్తులు గాయపడ్డారు తీవ్రంగా. ఆ 2 వ్యక్తులను మాత్రం స్థానికంగా హుమ్నాబాద్ లోనే ఆసుపత్రి తరలించినట్టు సమాచారం అందింది. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాశీనాథ్ అనే వ్యక్తి కూడా మృతి చెందారు. ప్రస్తుతం అయితే ప్రతాప్ పరిస్థితి చాలా తీవ్రంగా గాయాలతో ఉండడంతో ఆయన విషమంగా ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. దేవిక, అసలు ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? అంటే టోల్గేట్ సమీపంలోనే వాళ్ళు బయలుదేరిన సమయంలో హుమ్నాబాద్ టోల్గేట్ సమీపంలో రాగానే ఆ బిదర్ ప్రాంతంలోని హుమ్నాబాద్ ఉంటుంది. ఆ హుమ్నాబాద్ లో టోల్గేట్ సమీపం రాగానే ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం వీళ్ళ షిఫ్ట్ కారుకు ఢీకొట్టడంతో తీవ్ర పరిస్థితి ఏర్పడ్డది. ఈ ప్రమాదం కూడా తీవ్ర స్థాయికి ఉండడంతో అందులో ముగ్గురు స్పాట్ లో చనిపోయారు. ఆ స్పాట్ లో చనిపోగానే వాళ్ళని తీసే ప్రయత్నం కూడా చేస్తే మరో 2 కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఇంకా కూర్చున్న ఇద్దరిలో వీళ్ళిద్దరికి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ప్రతాప్ రెడ్డి కూడా అక్కడే కాలు చేతులు విరిగి ఆయన చాలా తీవ్ర గాయాలతో ఉండడంతో ఆయన ఆసుపత్రి తరలించారు. ఆయన చికిత్స అందించిన కొద్దిసేపటికే కాశీనాథ్ అక్కడ మరణించడం జరిగింది. వీరంతా నిన్న గాన్గాపూర్ ప్రత్యేక దినం కాబట్టి నిన్న ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక దినంతో నిన్న వెళ్లి వాళ్ళు సాయంత్రం పూజలు చేసుకున్నారు. అదేవిధంగా పొద్దున కూడా దర్శనం చేసుకుని వాళ్ళు తిరుగు ప్రయాణం మొదలెట్టారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బాసిత్.